నమస్తే నమస్తే. ఏ డబ్బా ఇట్లా వచ్చినావు? ఏం లేదు, పెళ్లి పత్రిక ఈయనకి వస్తాయి. అట్లనా? ఎవరిది పెళ్లి? ఎవరిది? నాదే. నీ పెళ్ళా? సరే సరే, ఈ పత్రిక ఇట్లా పడండి. అయ్యో చదువు చదువు. ఏంటయ్యా ఏంది ఇది? పెళ్లి పత్రిక. పెళ్లి పత్రిక తిక్కనా కొడుకుల పెళ్లి పిలుపు లోకం. శ్రీక్రోధి నామ సంవత్సరం. వరుడు తిక్కనా కొడుకు, వధువు తిక్కముండ, కార్యదర్శులు తిక్కనా కొడుకులు, బంధువులు తిక్కనా కొడుకులు, వచ్చే బంధువులు కూడా తిక్కనా కొడుకులే. ఏం బాబు, నీ పెళ్లికి గాన వస్తే మేము కూడా అందరము తిక్కనా కొడుకులు అయిపోతామయ్యా. కాబట్టి ఓ పని చేయి బాబు, పార్టీ పెట్టుకో. ఏదైనా ఓ రోజు మాయించే టైం గైడేలు చూసుకొని పెట్టుకో. మేమంతా కలిసి పార్టీకి వస్తాము. కానీ దానిలో విందు అంటే మందు, సరే చికెన్ ముక్క గిక్క అన్ని పెట్టండి వస్తాం పో. సరేనా? పెళ్లికి మీరు చేసుకోండి. పెళ్లి కార్డు తీసుకుంటాం కానీ మీరు పోయి మీ యొక్క అన్ని ఏర్పాట్లు చేసుకోపో. అరేంజ్మెంట్ చేయి, చేసుకో. పార్టీకి మేము వస్తాం చూడు. పార్టీ చెప్పు, పార్టీకి వస్తాము. కూడా రండి. వస్తాం కొడుకు పెళ్లికి రావడం బాగుండదు. పార్టీకి వస్తాం ఖచ్చితంగా. పార్టీ పెడతామే. పార్టీ కూడా పెడతా సార్. మీరు పెళ్లి కూడా రండి, పార్టీ కూడా రండి. మేమిప్పుడు పెళ్లికి వస్తే నీలాగా తిక్కనా కొడుకుల మత వెళ్ళిపోవయ్యా పెళ్లి కొడుక. బాబు ఇట్రామా, బాబు ఇట్రా, ఓ మాట కదా. ఈ పత్రిక తీసుకొని వెళ్ళయ్యా. మేము తీసుకుంటే మరి తిక్కనా కొడుకుల లాగానే ఉంటది. వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపోవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళయ్యా. సార్ ఊర్లో ఎవరు పోరు. ఒకవేళ ఆ పత్రిక చూసి మనం కూడా మీద ఊర్లో వాళ్ళంతా మళ్ళీ తిక్కనా కొడుకులు అని వాళ్ళే ఉండేదే మంచిది సార్. మనల్ని తిక్కనా కొడుకులే అంటుండ్రు. ఖచ్చితంగా సార్.